చెప్తారు. పవన్ కళ్యాణ్ అంటే ఏమన్నా భయపడుతున్నారా? ఇక్కడ మళ్ళా ఏదో తెలంగాణలో ఎన్డీఏ రాబోతోంది, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఇక్కడ కూటమి కడుతున్నారు అంటే మళ్ళా రాబోయే ఎన్నికల్లో ఇక్కడ త్రిముఖ పోటీ జరిగితే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కి వెళ్తుందనా? ఇప్పుడు థర్డ్ ప్లేస్ లోనే ఉన్న నేపథ్యంలో ఇంకా అట్టడుక్కు పోతామన్న భయమా? ఇప్పుడు నిన్న ఆమె మాట్లాడిన మాటలు కవిత ఏంటి, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, అసలు జగన్మోహన్ రెడ్డి అతను అసలు అద్భుత నాయకుడని, ఎవరు జగన్మోహన్ రెడ్డి అసలు ప్రతిపక్ష నాయకుల్లో అసలు అతను పోరాట పటిమ అని, ఆయనకు పోరాట యోధుడిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు 2.0 ఇప్పుడు ప్రారంభమైందని ఆమె జగన్మోహన్ రెడ్డికి కితాబిస్తూ మాట్లాడటం అంటే జైలు కళ్ళతో చూస్తే జైలుకి వెళ్ళిన వాళ్ళంతా అందంగానే కనపడతారా? అంటే ఈమె తీహార్ జైలు, జగన్మోహన్ రెడ్డి చెంచల్గూడ జైలు, మనకు అదే కనపడుతోంది. ఏది జగన్మోహన్ రెడ్డికి ఏమో ఒక అద్భుత నాయకుడిగా కితాబ్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ ఉద్దేశించేమో అతను అసలు ఆపర్చునిటిస్టు, లేకపోతే ఏది అతనికి సరైన స్టాండ్ లేదు. అప్పుడు చెగువేరా అన్నాడు, ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారు. మీరేమన్నారు? ఇప్పుడు ఇదే కేసీఆర్ గతంలో చంద్రబాబు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు, ఆయన దగ్గర మంత్రిగా పనిచేసినప్పుడు ఆ రోజు వీటన్నిటిని సమర్థిస్తూ మాట్లాడలేదా? ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు స్టాండ్ మార్చుకోలేదా? ఇప్పుడు ఒక వేళ్ళు ఇతరుల వైపు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ పృథ్వీ అనే వాళ్ళు ఎవరో మాట్లాడారన్నారు, మద్యం కుంభకోణం మేడం కూడా సీరియస్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారంటే ఇవాళ కవిత ఇవాళ బీఆర్ఎస్కి ఒక గుదిబండగా మారిన పరిస్థితి. ఏంటి, మనం చూసాము ఆమెను అరెస్ట్ చేసి తమిళనాడు ఎక్కడ అది తీహార్ జైల్లో పెడితే కనీసం తెలంగాణలో ఎటువంటి ఉద్యమం రాల, ఆందోళనలు లేవు, రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు లేరు. ఆ రోజే బీఆర్ఎస్ చచ్చిపోయింది. ఎప్పుడైతే కవితని జైల్లో పెట్టారో అప్పుడే కేసీఆర్ కుటుంబం మొత్తం పతనం అయిపోయిన పరిస్థితి. అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏ విధంగా అక్రమ వసూళ్లకి పాల్పడ్డారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా. రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతను అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు, అది క్విడ్ ప్రోకో అన్నారు. ఇప్పుడు కేసీఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కవిత చేసిన పని క్విడ్ ప్రోకో. ఏది అది ఇది తేడా ఏం కనపడతలేదు మనకి. ఆమె జైలుకి వెళ్ళింది, జగన్ జైలుకి వెళ్ళాడు. కాబట్టి జగన్ నీ కంటికి అద్భుత నాయకుడిగా కనిపిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ నీ కంటికి అసలు ఆనటం లేదు. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ మీరు ఇందాక చెప్పారు ఇంట్రోలో. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన పార్టీ ఒకే ఒకటి, జనసేన. 21 స్థానాల్లో పోటీ చేసి అసెంబ్లీకి 21 గన్ షాట్కి గెలిచింది. 2 పార్లమెంట్కే పోటీ చేసింది, 2 గెలిచేసింది. అంటే 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ ఇవాళ మీ కంటికి నాన్ సీరియస్ గా కనపడితే, ఒక సీట్ కూడా రాలేదు కదా సార్ పార్లమెంట్ లో, మొన్న 0 కదా. మీరు ఇవాళ కవిత మాటలు ఏంటి బూమ్రాంగ్ అవుతున్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఇవాళ పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాడు? పవన్ కళ్యాణ్ ఇవాళ తమిళనాడులో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, అక్కడ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఏది ఎన్డీఏకి అతను ఒక స్టార్ కాంపెయినర్గా ఎలా ప్రచారం చేస్తున్నాడో మనం చూసాం. అదే రేపు ఇక్కడ బీఆర్ఎస్కి ఏమన్నా గండి కొట్టుద్దనా మీ ఓట్లకి? ముందుగానే అదే కనపడుతోంది మనకి. ఎందుకనంటే ఉలికిపాటు కనపడుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఇక్కడ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. కాంగ్రెస్, బీజేపీ 2 జాతీయ పార్టీలు తెలంగాణని చెరిసగం పంచుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చేసరికి సగం సీట్లు కొట్టేసింది. అవును, 17 పార్లమెంట్ సీట్లలో 8 బీజేపీ కొట్టింది. బీఆర్ఎస్ ఒక్కటి గెలుచుకోలేకపోయింది. 4 నెలల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ 20% పోయింది. భువనేశ్వరి మేడం మీద మరి దుర్భాషలు వాళ్ళ పరిస్థితి ఏంటి? గతంలో మనం చూసాం, అసెంబ్లీలోనే భువనేశ్వరి మేడంని అసభ్యంగా మాట్లాడటం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, బయట మాట్లాడటం, లోకేష్ పుట్టుక మీదే అనేక ఆరోపణలు వాళ్ళు చేసిన నేపథ్యంలో అసెంబ్లీలో చేశారు, సాక్షాత్ అసెంబ్లీలో చేశారు, బయట ఛానల్స్ లో చేశారు, సోషల్ మీడియాలో కూడా. మరి వాళ్ళని అరెస్ట్ చేయరా? వాళ్ళపైన కేసులు పెట్టరా?
ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కానీ ఈ కేసులో కాదు. అతనేంటి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి అతను ఉన్నాడు, ఇంకా వేరే కేసులో పడుతున్నాయి. అంటే భువనేశ్వరి మీద మరి ఆ రోజు గౌరవపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, వంశీ ఇంతమంది చెలరేగి మాట్లాడారు కదా. మరి కిరణ్ అరెస్ట్ చేశారు భారతమ్మని తిట్టినందుకు. మరి అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారా? ద్వారంపూడి చంద్రశేఖర్ని అరెస్ట్ చేస్తారా? వంశీ పైన మరి ఆ కేసు కూడా పెట్టి జైల్లో ఉంచుతారా? ఎందుకంటే ఇవాళ భారతికో న్యాయం, భువనేశ్వరికో న్యాయం కాదు కదా. న్యాయం ఎవరికైనా అందరికీ సమానమే. చట్టం ఎవరి పట్లైనా ఒకే రకంగా ఉండాలి. అది మహిళ, వాళ్ళ మహిళల ఆత్మగౌరవానికి సంబంధించి మనం కిరణ్ ని అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం. 10 నెలలైనా కూటమి ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి భువనేశ్వరి మేడం మీద కేసేది, ఆమె పైన ఆరోపణలు చేసిన వాళ్ళ పైన. విజయమ్మ మీద మరి నిందలు వేసిన వాళ్ళ మీద కేసులేవి. ఈమె ముఖ్యమంత్రి భార్యే, ఎవరు? భారతమ్మ. మరి భువనేశ్వరమ్మ ముఖ్యమంత్రి భార్యే, విజయమ్మ మరి ముఖ్యమంత్రి భార్యగా రాజశేఖర రెడ్డి భార్య కదా. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండి తల్లిపై అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. అతను కనీసం గుచ్చుకున్నట్టుగా కూడా లేదు. ఏది తల్లిపై పెట్టిన, చెల్లెళ్లపై పెట్టిన. షర్మిల అసలు వీళ్ళు చేయించారు కదా సార్ చెల్లెల్ని అయితే. షర్మిల అసలు కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఏది అసలు ఆంధ్రప్రదేశ్ లో షర్మిల, సునీత వాళ్ళు ఫిర్యాదు ఇస్తే రిజిస్టర్ కాని పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడికి వచ్చి తెలంగాణలో సైబరాబాద్ ఇక్కడికి వచ్చి కమిషనరేట్ కి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటికీ 10 నెలలు అయినా చంద్రబాబు సీఎంగా విజయమ్మ మీద పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చర్యలేవి, షర్మిల మీద పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చర్యలేవి. అంటే ఇవాళ ప్రతి మహిళ కిరణ్ అరెస్ట్ పట్ల ఎవరు కాదనలేదు. అందరిలో కూడా ఇవాళ వాళ్ళు ఓహో తప్పు మాట అన్నాడు, శిక్షింపబడ్డాడు అనుకుంటున్నారు. గతంలో తప్పుడు మాటలు మాట్లాడారు. ఇప్పుడు అనిత హోమ్ మినిస్టర్, ఎస్సీ మహిళ, ఆమె పైన ఎలాంటి పోస్టులు పెట్టారు, ఎటువంటి మాటలు మాట్లాడారు. పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ, బీసీ మహిళ, ఎంత అసభ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేసిందామని. ఒక్కళ్ళని కాదు కదా, ఇప్పుడు అనూష పైన, గాయత్రి పైన, గ్రీష్మ పైన, గ్రీష్మ ఇప్పుడు ఎమ్మెల్సీ. అరే వీళ్ళు ఏ మహిళను వదిలేశారు? గౌతు శిరీష, గౌతు లచ్చన్న మనవరాలు, ఎమ్మెల్యే. ఆమె పట్ల వీళ్ళు మాట్లాడిన మాటలు, పెట్టిన పోస్టులు ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు. ఏది 10 నెలలుగా ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చినా ఇంకా వాళ్ళ పైన ఇలాంటి పోస్టులే పెడుతుంటే, నిన్నగా మొన్న అనిత పైన పెట్టారు. హోమ్ మినిస్టర్ అనిత పైన ఆమె ఏదో మేకప్ వేసుకుంటుందంటూ, ఈమె పరిపాలన కన్నా మేకప్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అంటే మహిళగా మేకప్ వేసుకోవటం తప్ప? అంటే మేకప్ వేసుకుంటే మీరు ఈ విధంగా పోస్టులు పెడతారు అందరిపైన? ఇప్పుడు చీర గురించి మాట్లాడిన వాళ్ళ మీద కేసు పెడతారా? ఇప్పుడు మనం చూసాం చెల్లి చీర పైన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. పసుపు చీర కట్టుకుని చంద్రబాబును వెప్పించడానికి వెళ్ళింది అన్నాడు. కేసు పెట్టాలి కదా. ఇప్పుడు షర్మిల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ అతను అన్నైనా కావచ్చు మాట్లాడటం తప్పే కదా. జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెడతారా? ఇది మనం అంటాం అదే, ఒక్క కిరణ్ అరెస్టు ఇవాళ అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ఇప్పుడు నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నారు? సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే అదే చివరి రోజు అన్నాడు. అది అవసరమే. ఏది ఆ వార్నింగ్ ఇవ్వటం అవసరమే. ఆ విధంగా హెచ్చరిక లేకపోతే ఈ మృగాలు దారిలోకి రావు. ఎందుకంటే వీళ్ళు అసలు మనుషులుగా వీళ్ళని చూడటానికి కూడా వీళ్ళే. ఇలా పోస్టులు పెడుతున్న వాళ్ళు, వాళ్ళకేంటి అసలు సరైనటువంటి తప్పుడు ఐడీలతో, బోగస్ ఐడీలతో, అంటే ట్రేస్ చేయటానికి వీల్లేనట్టుగా పెడుతున్న నేపథ్యంలో దీని మీద అసలు ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ పెట్టాలి. ఏది ఇవాళ గంజాయి అణిచివేత పైన మనం చూసాం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఎట్లా పెట్టారు. లేకపోతే ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో ఒక 450 మంది పోలీసులతో ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి పనిచేస్తాను. మొన్న కూడా మొత్తం మెడికల్ షాపులన్నిటిపైన దాడులు చేశారు. అంటే అలా ఒక టాస్క్ ఫోర్స్, అలా ఒక ఉపసంఘం పెట్టి